అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలి. 2047 నాటికి ఏపీని అభివృద్ధిలో అగ్రగామిగా మార్చాలి. ఈ లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. 2047 నాటికి భారత్ సైతం $30 ట్రిలియన్ జీడీపీ సాధించాలని ఆకాంక్షించారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే దిశానిర్దేశాన్ని సిద్ధం చేసుకుందని, సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకుందని తెలిపారు. శాసనసభలో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక అంశాలు మాట్లాడారు. అభివృద్ధి దిశగా సాగే ఈ ప్రయాణం ఒక యాత్ర అని ఆయన పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ పై చర్చలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర తలసరి ఆదాయం 55 లక్షలకు చేరుకునేలా కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. అప్పటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $2.4 ట్రిలియన్ స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 17.11% వృద్ధి రేటును సాధించేందుకు కార్యాచరణ రూపొందించాం అని ఆయన వివరించారు. ఈ లక్ష్యాలను సాధించడానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామిక వృద్ధికి మద్దతుగా పలు కీలక విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలన్న సీఎం దాని అమలు బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులన్నింటికీ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత మనందరిది అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రం గతంలో ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధిని అనుభవించేలా, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగేలా, ప్రతి వర్గానికి ఆర్థిక స్థిరత్వం లభించేలా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నాం అని సీఎం స్పష్టం చేశారు. చివరి 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని, అయితే ప్రస్తుతం ప్రభుత్వం దీన్ని తిరిగి గాడిలో పెట్టిందని సీఎం చంద్రబాబు వివరించారు. ధ్వంసమైన ఆర్థిక పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని నిలబెట్టగలిగాం. దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధి మళ్లీ పుంజుకుంటుంది అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం రూపొందించిన విజన్ 2020 ప్రణాళిక రాష్ట్రానికి భారీ లాభాలను అందించిందని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో ఆర్థిక పరిస్థితులను సమీక్షించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నూతన ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని అనుకున్న వారికి తగిన సమాధానం ఇవ్వబోతున్నామన్నారు. ఆధునిక వ్యవసాయ విధానాలు, సుస్థిర నీటిపారుదల ప్రాజెక్టులతో రాయలసీమను రతనాల సీమగా మార్చటం ఖాయమని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన ప్రభుత్వ ప్రాధాన్య అంశమని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు 10 ముఖ్యమైన మైలురాళ్లను సిద్ధం చేసిన చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వయం సమృద్ధి తీసుకురావటమే మా ప్రభుత్వ లక్ష్యం. యువత కోసం నూతన ఉపాధి అవకాశాలను సృష్టించి వ్యాపార వృద్ధికి మద్దతుగా వ్యవస్థలను అభివృద్ధి చేస్తాం అని వెల్లడించారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధన కోసం అందరి సహకారం అవసరం. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇందుకోసం నాయకులే కాదు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు, రైతులు, యువత మొత్తం కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శిఖరాలకు చేర్చే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రాష్ట్ర అభివృద్ధి అంటే కేవలం ప్రభుత్వ ప్రాధాన్యత మాత్రమే కాదు, ప్రజల సహకారంతో నడిచే యాత్ర అని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.